ప్రయాసపడుతూ పరలోక పట్టణం వైపు ప్రయాణిస్తున్నటువంటి పరిశుద్ధులైన దేవుని బిడ్డలందరికీ పరిశుద్ధుడైన యేసుక్రీస్తుల వారి ప్రశస్తమైన నామంలో ఈ ఉదయకాలపు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 17వ వచనం నేను చదువుతూ ఉన్నాను, గమనించండి. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవలెను. దప్పిగొనిన వానిని రానిమ్ము, ఇచ్చయించు వానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రకటన గ్రంథంలో అన్నీ కాకపోయినా కొన్ని విషయములను మీ మనసులోనికి తీసుకొని రావాలని గత కొన్ని దినములుగా ఈ ప్రకటన గ్రంథంలోని వాక్యములను మనము ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. ఈరోజు ఇక్కడ మనం చదివినటువంటి లేఖన భాగం ఏమిటి అనగా 22వ అధ్యాయం 17లో ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచ్చు ఉన్నారు. అనగా ఇక్కడ మనకి ఏం కనిపిస్తుందంటే పరిపూర్ణమైనటువంటి సిద్ధపాటు కనబడుతుంది. పెండ్లి కుమార్తె ఎవరు? సార్వత్రిక సంఘం. ఈ సంఘము సంపూర్ణంగా సిద్ధపడి దేవుని ఆత్మ నడిపింపులో పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తుల వారిని వివాహము నిమిత్తము రమ్ము అని ఆహ్వానిస్తున్న విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తున్నాం. అదే సందర్భంలో యేసు ప్రభువును నిజదేవునిగా తెలుసుకొని ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆయన వాక్యమును వినేటువంటి మీరు నేను కూడా ఏమని చెప్పాలి? రండి అని చెప్పాలంటున్నాడు ఇక్కడ. అంటే మనం కూడా పరిపూర్ణంగా సిద్ధపడి రమ్మని చెప్పాలి. రెండవది, దప్పిగొనిన వాణి రానిమ్ము అంటున్నాడు. అనగా నేను పరలోకం వెళ్ళాలనే దాహం కలిగిన వారు కూడా సిద్ధపడి ఆయన రాకడకు, ఆయన రాజ్య ప్రవేశానికి మనము సిద్ధంగా ఉండి ఆయన ఆహ్వానించవలసిన వారమై ఉన్నాం. ఇచ్చేయించు వారిని జీవజలం ఉచితముగా పుచ్చుకొననిమ్ము అంటున్నాడు. కాబట్టి అలాంటి సిద్ధపాటు కలిగిన వారముగా మనం పరిపూర్ణంగా ఉండి ఆయన ఆహ్వానించుదాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. అందరికీ వందనాలు.